కాలీవుడ్ లో మాత్రమే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఫైనెస్ట్ యాక్టర్స్ లో ఒకరు విజయ్ సేతుపతి. ఈయనకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఏ ఇండస్ట్రీలో నటిస్తే అక్కడ ఆయనకు బ్రహ్మరథం పడుతుంటారు ఆడియన్స్. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో అద్దరు కొడుతుంటారు విజయ్. అలాంటి నటుడు ఇప్పుడు మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంత తప్పు ఆయన ఏం చేశాడు? ఎందుకు సారీ చెప్పాడనుకుంటున్నారు కదా? ఇక్కడ తప్పు చేసింది విజయ్ కాదు, ఆయన కొడుకు సూర్య సేతుపతి. తన కొడుకు సూర్యకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అవడంతో స్వయంగా విజయ్ సేతుపతి రంగంలోకి దిగాడు. అక్కడ తన పాపులారిటీ క్రేజ్ చూపించకుండా తండ్రి ప్రేమను చూపించాడు విజయ్. తన కొడుకు చేసిన పనికి ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని వినయంగా చెప్పాడీయన. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే, విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి ఈ మధ్య హీరోగా పరిచయం అయ్యాడు. ఆయన మొదటి సినిమా ఫీనిక్స్ మొన్న జూలై 4న విడుదలైంది. ఫైట్ మాస్టర్ అనిల్ అరసు ఈ సినిమాకు దర్శకుడు. ఫస్ట్ డే ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది, కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. విజయ్ సేతుపతి కొడుకు సినిమా అయినా కూడా ఆడియన్స్ మాత్రం లైట్ తీసుకున్నారు. దానికి కారణం సూర్య సేతుపతి మీడియా ముందు చేసిన ఓవర్ యాక్షన్. ఫీనిక్స్ సినిమాలో సూర్య నటనకు అంతా ఫిదా అయిపోయారు. తండ్రిలాగే కొడుకు కూడా మంచి నటుడు అని ఫస్ట్ సినిమాతోనే అర్థమైపోయింది. కానీ ఇండస్ట్రీలో నిలబడాలంటే కేవలం టాలెంట్ మాత్రమే కాదు, అనుకువ కూడా ఉండాలి. తండ్రి స్టార్ కదా అని ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే ఇక్కడ చూస్తూ ఎవరు కామ్గా ఉండరు. పైగా సోషల్ మీడియా ఈ రేంజ్లో ఉన్నా ఇలాంటి సమయంలో మనం మాట్లాడే ప్రతి మాటకు అదుపు ఉండాలి. కానీ ఫీనిక్స్ ప్రీమియర్ షో సమయంలో సూర్య బిహేవియర్ చాలా కాంట్రవర్షియల్ గా మారింది. అక్కడ చాలా మంది పెద్దవాళ్లు ఉన్నా కూడా ప్రెస్ మీట్ లో చూయింగ్ గమ్ నములుతూ చాలా అమర్యాదగా యాటిట్యూడ్ తో కనిపించాడు సూర్య. అంతేకాదు, తన పేరు చివర్లో సేతుపతి అవసరం లేదని, తన తండ్రి పేరు చెప్పి తాను హీరోగా రావడానికి ఇష్టం లేదని చెప్పాడు. ఇండస్ట్రీలో ఆల్రెడీ సూర్య అనే స్టార్ హీరో ఉన్నా కూడా తన పేరు కూడా అలాగే పిలవాలని చెప్పాడు సూర్య సేతుపతి. తండ్రి పేరుతో తనను పిలవాల్సిన పని లేదన్నాడు. దాంతో మొదటి సినిమాకి ఇంత యాటిట్యూడ్ ఏంటి? నీ తండ్రి విజయ్ సేతుపతి కాకపోతే నిన్ను హీరోగా పెట్టి సినిమా ఎవడు తీస్తాడు అంటూ గట్టిగానే వేసుకుంటున్నారు నెటిజన్లు. వివాదం చెలరేగుతుంది అనుకుంటున్న సమయంలో ఈ వీడియోలు డిలీట్ చేయాలని తన పీఆర్ టీం నుంచి ఛానల్స్ కు ఫోన్ చేయించి వార్నింగ్ ఇచ్చాడని మరో వార్త బయటకు వచ్చింది.